వెల్కమ్ టు భక్తి బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ఈ వీడియోలో మనము భార్యలకు పుత్రులు జన్మించకనే పెళ్ళైన కొన్ని నెలలకే మరణిస్తాడు విచిత్ర వీరుడు. అప్పుడు వారసులను పొందడం కోసము పరశురాముని వలన విధవులైన మహారాణులు ఎలా నియోగ పద్ధతిలో వారసులను పొందారో ఆ కథను చెప్తాడు తన తల్లి సత్యవతికి భీష్మాచార్యుడు. అంబిక అంబాలికలను ఇద్దరినీ కూడా విచిత్ర వీరునికే ఇచ్చి వివాహం జరిపించగా ఈ వ్యసనాలకు లోనైనటువంటి విచిత్ర వీరుడు అంబిక అంబాలికలకు ఇద్దరికి సంతానానికి నోచుకోకుండా సంతానం లేకనే వివాహం జరిగిన కొన్ని నెలలలోనే విచిత్ర వీరుడు క్షయవ్యాధితో మరణించగా రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. హస్తినాపుర రాజ్యానికి. ఇప్పుడు సత్యవతీదేవి చింతిస్తుంది. అనవసరంగా భీష్ముని చేత మా నాన్న దాసరాజు ప్రతిజ్ఞ చేయించాడు, లేదంటే భీష్మాచార్యుడు ఎంత యుద్ధ వీరుడు, ఎంత అందగాడు, ఎన్ని సుగుణాలు ఉన్నా భీష్మాచార్యునికి సంతానం లేకుండా పోయింది, వివాహం లేకుండా పోయి మా నాన్న దాసరాజు అనవసరంగా ప్రతిజ్ఞ చేయించాడు ఈ భీష్మాచార్యుని చేత అని అప్పుడు చింతిస్తుంది సత్యవతీదేవి. అయినా కూడా అప్పుడు కూడా భీష్మాచార్యుని కోరుకుంటుంది. భీష్మ, మీ తమ్ముళ్ళ భార్యలను ఇద్దరిని తిరిగి మళ్ళీ నువ్వే వివాహం చేసుకొని మన రాజ్యానికి వారసులను ప్రసాదించమని కోరుతుంది భీష్మాచార్యుని. అదేంటి తల్లి, నా ప్రతిజ్ఞ గూర్చి వేరే వాళ్ళ అందరికంటే కూడా నా ప్రతిజ్ఞ గురించి బాగా తెలుసుకున్నవారు మీరే కదా, మీ వివాహాని కోసమయ్యే నేను ప్రతిజ్ఞ చేశాను కదా, మళ్ళీ ప్రతిజ్ఞను విరమించుకోవడం అంటే ప్రాణాలు వదలడమే కదా. ఈ జన్మలో నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను, కానీ నేను వివాహం చేసుకుని పుత్రులను పొందను అని మళ్ళీ ఒకసారి భీష్ముడు సత్యవతీదేవికి చెప్తాడు. ఇంకా దీంతో సత్యవతీదేవి చేసేది ఏమీ లేక భీష్మాచార్యుడిని అడుగుతుంది సత్యవతీదేవి. ఇప్పుడు ఈ మహా సామ్రాజ్యానికి, హస్తినాపురం అంటే చిన్న సామ్రాజ్యం కాదు, చిన్న రాజ్యం కాదు, ఈ మహా సామ్రాజ్యానికి వారసులు లేకుంటే ఎలాగా అని భీష్మాచార్యుడిని అడుగుతుంది సత్యవతి. అప్పుడు భీష్ముడు తన తల్లి సత్యవతీదేవికి కార్త్య వీర్యార్జున మరియు పరశురాముని యొక్క కథను వివరిస్తాడు. కొన్ని కారణాల వలన ఒక్కసారి కార్త్య వీర్యార్జునుడు 1000 చేతులు కలిగి ఉన్నటువంటి మహారాజు కార్త్య వీర్యార్జునుడు రేణుకాదేవి వీళ్ళ ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ ఆతిథ్యం స్వీకరించిన తర్వాత అక్కడ దివ్య శక్తులు కలిగిన హోమధేనువు ఈ గోమాతను నేను తీసుకుని వెళ్తాను అని వెళ్తూ ఉన్న సమయంలో జమదగ్ని మహర్షి అడ్డు చెప్పగా జమదగ్ని మహర్షిని కార్త్య వీర్యార్జునుడు గాయపరిచి గోమాతను వారి రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. తర్వాత పరశురాముడు వచ్చి తన తండ్రి గాయపడినది, తన తల్లి ఏడుస్తూ ఉన్నది, అక్కడ గోమాత లేకుండా పోయినది, ఏమి జరిగి ఉంటుందో అర్థం చేసుకున్న పరశురాముడు కార్త్య వీర్యార్జునుని రాజ్యానికి వెళ్ళి కార్త్య వీర్యార్జునునితో యుద్ధం చేసి ఆయనని చంపేసి తన గోమాతను తిరిగి తన ఆశ్రమానికి తీసుకుని వస్తాడు పరశురాముడు. ఆ తర్వాత కార్త్య వీర్యార్జునుని కుమారులు తన తండ్రిని చంపిన పరశురాముని పైన కక్ష తీర్చుకోవాలి అని పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో ధ్యానంలో ఉన్న జమదగ్ని మహర్షిని కార్త్య వీర్యార్జునుని కుమారులు చంపేసి తలను తీసుకుని వెళ్తారు. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి భర్త శవంపై పడి ఏడుస్తూ ఉండగా పరశురాముడు వచ్చి తన తండ్రి మరణాన్ని తట్టుకోలేని పరశురాముడు కార్త్య వీర్యార్జునుని కుమారులను అందరినీ చంపేసి ఈ కోపముతో క్షత్రియులను అందరినీ, కొన్ని వందల మంది క్షత్రియులను నాశనం చేస్తాడు పరశురాముడు. కానీ పరశురాముడు దివ్యశక్తి కలిగిన మహర్షి కాబట్టి పరశురాముడు తన తండ్రి జమదగ్నిని బ్రతికించుకుంటాడు తర్వాత. అయితే పరశురాముడు సంహరించిన రాజులు
రాజులు అందరి భార్యలు కూడా, పరశురాముడు సంహరించిన చక్రవర్తులు అందరూ కూడా ఈ క్షత్రియుల జాతికి చెందినవారు. పరశురాముడు బ్రాహ్మణ కులానికి చెందినవాడు కాబట్టి క్షత్రియులను అందరినీ లేకుండా చేయాలి అని కక్షతో వందల వేల మంది క్షత్రియులను నాశనం చేస్తాడు, సంహరిస్తాడు. ఆ రాజ్యాలు అన్నింటికీ కూడా వారసులు లేకుండా పోయారు. ఆ పోయిన సమయంలో ఈ మహారాజుల యొక్క భార్యలను గుణవంతులు, ఋషులతో సమానమైన బ్రాహ్మణుల దగ్గరికి పంపించి పుత్రులను పొందుతారు. వాళ్ళ రాజ్యాలకు వారసులను పొందుతారు. అప్పుడు వాళ్ళ రాజ్యాలకు తిరిగి వారసులు లభించి మహా సామ్రాజ్యాలుగా వెలసాయి. ఈ కథను సత్యవతి దేవికి భీష్ముడు వివరిస్తాడు. భీష్ముడు చెప్పిన ఈ కథ ప్రకారము తన కోడళ్ళు అయినటువంటి విచిత్ర వీరుని భార్యలు అంబిక, అంబా నియోగ పద్ధతిలో పుత్రులను పొంది రాజ్యానికి వారసులను పొందవచ్చునని తెలుసుకొని సత్యవతి దేవికి శాంతన మహారాజుతో వివాహం జరిగేకి ముందు సత్యవతి దేవి తన కథను వివరిస్తుంది భీష్మాచార్యునికి. అయితే హస్తినాపుర సామ్రాజ్యం అంటే మహా సామ్రాజ్యం, చిన్నది కాదు. ఋషులతో సమానమైన సద్బ్రాహ్మణులు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఏమి జరిగినా సామ్రాజ్యంలోని ప్రజలకు ఎవరికీ తెలియకూడదు. వారి వల్ల పిల్లలు కలిగారు, వారసులు వచ్చారు సామ్రాజ్యానికి అంటే సామ్రాజ్యానికి శత్రువులను తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది. కాబట్టి సత్యవతి దేవి ఎంతో జాగ్రత్తగా ఆలోచించి భీష్మునితో తన కథ శాంతన మహారాజుతో వివాహం జరిగేకి ముందే లోకహితమై ఒక మహర్షి నీకు జన్మిస్తాడు అని పరాశర మహర్షి తపశ్శక్తి వలన తనకు జన్మించిన మహర్షి వేదవ్యాసుని గూర్చి చెబుతుంది సత్యవతి. తన పెద్ద కుమారుడైనటువంటి వేదవ్యాసుని వలన వారసులను పొందవచ్చు అని సత్యవతి చెప్పగానే అందుకు భీష్ముడు కూడా అంగీకరిస్తాడు. రేపటి భాగంలో మహాభారత కథకు అసలు మూల కారణమైనటువంటి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వేదవ్యాసుని వలన నియోగ పద్ధతిలో జన్మించడం ఆసక్తికరమైన నెక్స్ట్ వీడియో రేపటి భాగం అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.